Hi dear friends. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఏ టెక్నాలజీతో ఎలా అన్లిమిటెడ్ వీడియోస్ క్రియేట్ చేయాలి వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ ఆర్ వితౌట్ ఎనీ వీడియో క్రియేషన్ నాలెడ్జ్ వీ కెన్ క్రియేట్ అన్లిమిటెడ్ వీడియోస్ విత్ యూఆర్ఎల్, పీడిఎఫ్ ఫైల్స్ ఆర్ స్క్రిప్ట్ ఆర్ టెక్స్ట్. ఇక్కడ నేను చూపిస్తున్నది video.vby.in. ఇది నా ఓన్ ప్లాట్ఫామ్. సో నేను మీ అందరికీ తెలుసు, ఓన్లీ మన ఫ్రెండ్స్కి మాత్రమే షేర్ చేస్తున్నాను ఇది. నా పేరు హరిప్రసాద్ పంపానా. నేను రోబోబయ ఫౌండర్, అంటే టాకింగ్ ఏ రోబోస్ అండ్ వెబ్సైట్ బిల్డర్ అండ్ వీడియో బిల్డర్ ప్లాట్ఫామ్స్ తయారు చేశాను. నా ఓన్ ఉన్నాయి. దీని ద్వారా మనం ఎలాంటి వీడియోస్ తయారు చేయాలి అన్నది ఒక డెమో ఇస్తున్నాను చూడండి. video.vby.in మన ప్లాట్ఫామ్ నేమ్. దీనిలో ఏ క్యాన్వాస్తో లేదా ఏ స్టోరీ బోర్డ్తో లేదా క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్, అంటే మీరు వీడియోస్ని క్రియేట్ వీడియోస్ యూజింగ్ ఏ క్యాన్వాస్, క్రియేట్ వీడియోస్ యూజింగ్ ఏ స్టోరీ బోర్డ్, క్రియేట్ వీడియోస్ యూజింగ్ ఏ స్టోరీ బోర్డ్. సో స్క్రాచ్ని అయినా తయారు చేసుకోవచ్చు మీ ఓన్గా, లేదనుకుంటే ఏ దొరక చేసుకోవచ్చు, లేదా ఇన్బిల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, టెంప్లెట్స్ నుండి కూడా చేసుకోవచ్చు. టెంప్లెట్స్ ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి. సో ల్యాండ్స్కేప్ అయినా పోర్ట్రేట్ అయినా మీరు వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఇక్కడ ఉంటాయి. యూజ్ ద టెంప్లెట్స్ అండ్ చేంజ్ ఆ నెంబర్స్, ఇమేజెస్ అన్ని చేంజ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు ఈజీగా వీడియో క్రియేషన్ గురించి చెప్తాను. క్రియేట్ ఏఐ క్యాన్వాస్ ద్వారా చెప్తాను చూడండి. జనరేట్ విత్ ఏఐ. సో ఈ వీడియో అంతా కూడా వాయిస్ ఓవర్, టెక్స్ట్, ఎవ్రీథింగ్ జనరేటెడ్ విత్ ఏఐ. అండ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు కూడా. లాట్ ఆఫ్ స్టాక్ ఇమేజెస్ ఉంటాయి అండ్ మీ ఓన్ ఇమేజెస్ అవ్వచ్చు, లేకపోతే టెక్స్ట్ అవ్వచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ జనరేట్ విత్ ఏఐతో ఏమి ఉంటాయి ఫీచర్స్ అనేది చెప్తాను చూడండి. టెక్స్ట్ టు వీడియో. మీరు ఏదైనా టెక్స్ట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ వై స్లీప్ ఈజ్ గ్రోయింగ్, లేదనుకుంటే ఇక్కడ ఏమిచ్చిన టాప్ 5 ప్రొడక్టివిటీ ఫర్ ఆఫీస్ వర్క్, లేదా ఇలా ఏదైనా మీరు ఇవ్వచ్చు. తెలుగులో కూడా ఇవ్వచ్చు. అంటే నేను డయాబెటీస్ తగ్గడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి 5 పాయింట్స్లో చెప్పు, లేదా రియల్ ఎస్టేట్లో లీడ్స్ రావడం గురించి ఒక 5 పాయింట్స్లో వీడియో చేయి. ఇలా ఏఐకి కమాండ్ ఇవ్వడం వల్ల, టెక్స్ట్ కమాండ్, ఆ రిలేటెడ్ వీడియో విత్ వాయిస్ ఓవర్ అండ్ ఇమేజెస్ అండ్ విజువల్స్ అన్నీ బిల్డ్ చేసుకొని ఆటోమేటిక్గా ఏఐ వీడియో క్రియేట్ అవుతుంది విత్ ఇన్ 10 మినిట్స్లో. తర్వాత దాన్ని మీరు ఆటోమేటిక్గా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అలానే యూఆర్ఎల్ టు వీడియో. మీది ఏదైనా వెబ్సైట్ ఉంది అంటే వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టి, సో లేదా ఆ వెబ్సైట్ ఏదైతే వెబ్సైట్ పేజ్లో ఉందో కంటెంట్ని ఎగ్జాక్ట్ చేసి దాని ప్రకారం వీడియో చేస్తుంది. అంటే ఇక్కడ మీరు టెక్స్ట్ రాయడం రావట్లేదు అన్నా సరే, యూఆర్ఎల్ పెట్టినా దానికి సంబంధించి ఆ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ మేరకు, లేదా ఆ పేజ్లో ఉన్న కంటెంట్ మేరకు వీడియో అన్నది రెడీ అవుతుంది. సో పీడిఎఫ్ టు వీడియో. మీ దగ్గర ఏదైనా పీడిఎఫ్ ఉంది, ఏదో ప్రొడక్ట్ లేదా కంపెనీ గురించి ఎక్కువ తెలిపేది, పీడిఎఫ్ ఆర్ పాంప్లెట్ ఏదైనాను, అది ఇస్తే దాని ప్రకారం కంటెంట్ని ఎగ్జాక్ట్ చేసి దాని ప్రకారం వీడియో తయారు చేస్తుంది. అండ్ స్క్రిప్ట్ టు వీడియో. సో మీ దగ్గర ఏదైనా స్క్రిప్ట్ ఉందనుకోండి, ఆ స్క్రిప్ట్ని పెట్టిన ఆ స్క్రిప్ట్ బట్టి వీడియోని తయారు చేస్తుంది. ఈ వీడియో ఎన్ని రకాలు తయారు చేయొచ్చు. ఫస్ట్ లాంగ్వేజ్ చూడండి. లాట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇక్కడ ఉంటాయి. ఇంగ్లీష్, తెలుగు అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. తెలుగులో కొంచెం గ్రాంథికంగా వస్తుంది, కొన్ని ఇవి రావు, కాబట్టి ముందు ఇంగ్లీష్ మీద ఇక్కడ ఇచ్చామన్నమాట. తర్వాత మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఏఐ స్టైల్. ఇక్కడ స్టైల్లో చూడండి, సినిమాటిక్, ఫోటోగ్రాఫిక్, 3D కార్టూన్ అండ్ ఇలా కొన్ని కొన్ని స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్లో వీడియో కావాలనుకుంటే, ఫోటోగ్రఫీ అంటే ఇమేజ్ అన్నది ఫోటోగ్రఫీస్లో తయారు చేస్తుంది. 3D కార్టూన్ అంటే ఇమేజ్ 3D కార్టూన్లో ఉంటుంది. సినిమాటిక్ అంటే సినిమాటిక్ లెవెల్లో ఇమేజెస్ కానీ ఇవి కానీ ఉంటాయి. సో ఇలా మీరు చేయొచ్చు. అలా డ్యూరేషన్ ఎన్ని నిమిషాలు వీడియోలు చేయొచ్చు. 15 సెకండ్ల నుండి 5 నిమిషాల వరకు వీడియోలు తయారు చేయొచ్చు. ఓరియంటేషన్, ల్యాండ్స్కేపా, స్క్వేరా, వెర్టికలా, ఇది ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియో క్రియేట్ అయిన తర్వాత కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
వీడియో టైప్. ఇక్కడ వీడియో టైప్ కూడా ఉంటుంది. ఓన్లీ వీడియో చేయాలా, ఎక్స్ప్లెయినరీ వీడియో చేయాలా, సేల్స్ వీడియో చేయాలా, ఇన్ఫర్మేషన్ వీడియో, ఎంటర్టైన్మెంట్ వీడియో అండ్ వాయిస్లెస్ మాంటేజ్ వీడియో, అడ్వర్టైజ్మెంట్ వీడియో, ఈవెంట్ ప్రమోషన్ వీడియో, ట్రావెల్ వీడియో, ఫుడ్ వీడియో, లాంగ్ డాక్యుమెంటరీ, ఫేస్లెస్ మాంటేజ్, యానిమేటెడ్ వీడియో, మోటివేషనల్ వీడియో, స్టోరీ టెల్లింగ్ వీడియో, లిస్టికల్ వీడియో, అనౌన్స్మెంట్ వీడియో. ఇన్ని రకాల వీడియోస్ అంటే మీరు ఇచ్చే కంటెంట్ కానీ లేదా మీరు తయారు చేసుకునే వీడియో ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలంటే ఆ టైప్ ఆఫ్ మోడల్లో కన్వర్ట్ చేసి ఇస్తుంది. అండ్ ఏఐ వాయిస్, ఇక్కడ కూడా మీరు ఏఐ వాయిస్ని మేల్ ఫీమేల్ చాలా రకాల వాయిస్ ఇచ్చామండి. అవన్నీ మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆటో సెలెక్ట్ కూడా ఉంది. అండ్ మీడియా, ఆటో సెలెక్టెడ్ మీడియా ఆటోమేటిక్గా స్టాక్ ఇమేజ్ సెలెక్ట్ చేయమంటే చేసుకుంటుంది. ఏ జనరేటెడ్ మీడియా, ఏ ఆటోమేటిక్గా జనరేట్ చేయాలని చేస్తుంది. స్టాక్ మీడియా, మీ స్టాక్లో ఉన్న మీడియా కూడా ఆటోమేటిక్గా దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా మీడియా అంటే మీరు ఇక్కడ ఏం చేశారు, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు, స్టైల్, డ్యూరేషన్, ఓరియంటేషను, వీడియో టైపు, ఆటో వాయిస్, మేలా ఫీమేలా, ఎవరు, ఎలా, చాలా వాయిస్ ఉంటాయి ఇన్బిల్ట్గా. ఇవన్నీ చేసుకొని జనరేట్ అని కొట్టగానే మీకు వీడియో అన్నది రెడీ అవుతుంది. సో వీటిలో ఏదైనా సరే ఈ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకోవడం రాదు లేదు అన్న మీరు జస్ట్ అలా ఇచ్చేస్తే అదే ఆటోమేటిక్గా ఎంచుకుంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఈరోజు నేను టెక్స్ట్ టు వీడియో చూపిస్తా. ఎలాంటి వీడియో, కంటెంట్ టైప్ వీడియో చేద్దామా, ప్రోడక్ట్ బేస్డ్ మీద వీడియో చేద్దామా, లేదా ఇంకేమైనా చేద్దామా అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇస్తాను కొంచెం హౌ టు ఎర్న్ సైడ్ ఇన్కమ్ బై రన్నింగ్ వీడియో క్రియేషన్ ఏజెన్సీ ఎట్ హోమ్ ఇన్ ఇండియా. ఇలా ఇచ్చాను, హౌ టు ఎర్న్ సైడ్ ఇన్కమ్ బై రన్నింగ్ వీడియో క్రియేషన్ ఏజెన్సీ ఎట్ హోమ్. దీని మీద నాకు వీడియో కావాలన్నాను, వీడియో ఇంగ్లీష్లో కావాలి, స్టైల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే వదిలేయవచ్చు, మీ ఇష్టమే. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇది బాగుంది, కలర్డ్ అని ఇచ్చాను. డ్యూరేషన్ ఒక 30 సెకండ్స్, ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది చూడరు కాబట్టి 30 సెకండ్స్ ఇద్దాం, లేదా 1 మినిట్ ఇచ్చినా పర్లేదు. మీరు దాని మీద ఇస్తుంది. ఓరియంటేషన్ ఏదంటే ల్యాండ్స్కేప్ ఇస్తాను, తర్వాత కావాలంటే వెర్టికల్ స్క్వేర్ కూడా మార్చుకోవచ్చు. వీడియో టైప్ నాకు ఎక్స్ప్లెయినర్ వీడియో కావాలి. ఓకే, ఎలా చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో కావాలి. వాయిస్, ఏదైనా వాయిస్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ వాయిస్ కూడా వినొచ్చు. హే, చూడండి, మేలా ఫీమేలా ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. To finally meet you. I hope So you're ఇలా having a ఇచ్చింది. wonderful day, అలా మీరు filled with sunshine and ఇక్కడ వాయిస్ని సెలెక్ట్ చేసి ఎంచుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మీడియా, మీడియా ఆటో సెలెక్టెడ్ జనరేటెడ్. నేను ఏ జనరేటెడ్ మీడియా ఇచ్చాను, ఎందుకంటే అది రిలేటెడ్ మీడియాని జనరేట్ చేస్తుంది, లేదా స్టాక్లో ఉన్నదని చేస్తుంది. ఇప్పుడు నేను జనరేట్ అని కొట్టాను అనుకోండి, చూడండి, హౌ టు ఎర్న్ సైడ్ ఇన్కమ్ బై రన్నింగ్ వీడియో క్రియేషన్ ఏజెన్సీ ఎట్ హోమ్ ఇన్ ఇండియా. నేను కంటెంట్ ఆలోచించక్కర్లేదు, అండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్ అన్నీ ఆటోమేటిక్ బిల్డ్ అవుతాయి. ఇక్కడ చూడండి రన్నింగ్ అవుతుంది, 927 క్యారెక్టర్స్ రిమైనింగ్. సో ఇక్కడ ఎంత ఇవ్వచ్చు అంటే ఆల్మోస్ట్ 1000 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు మనం, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, ఏ స్క్రిప్ట్ అయినా టెక్స్ట్ అయినా. చూడండి ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ క్రియేటింగ్ యువర్ వీడియో, స్క్రిప్ట్ జనరేషన్, ముందు స్క్రిప్ట్ జనరేట్ అవుతుంది. అంటే మనం ఇచ్చిన టెక్స్ట్కి ఓకే ఈ టైప్లో వీడియో కావాలన్నారు కదని ఏ ఇప్పుడు ఏం చేస్తుందంటే జనరేటింగ్ స్టోరీ అండ్ స్ట్రక్చర్. సో స్టోరీని మనం అడిగినట్టు స్టోరీని స్ట్రక్చర్ని జనరేట్ చేస్తుంది. ఇదంతా ఓ 10 నిమిషాలు అయిపోతుందండి. మీరు ఇంటర్నెట్ స్పీడ్ బట్టి అది ఉంటుంది. దానికి ఏ క్రెడిట్స్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ మీ ఏఐ ఏపీఐకి వాడచ్చు. దానికి నేను ట్రైనింగ్ ఇస్తాను కూడాను. సో దీని ద్వారా మీరు అన్లిమిటెడ్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఏజెన్సీ, వీడియో క్రియేషన్ ఏజెన్సీని మీరు ఇంటి దగ్గరే స్టార్ట్ చేయొచ్చు. బెటర్ మొబైల్ నుండి చేయొచ్చు, కానీ అంత కంఫర్టబుల్ కాదు. ల్యాప్టాప్ ఉంది, ఇంటర్నెట్ ఉంది అనుకుంటే మీరు అద్భుతంగా వీడియో ఏజెన్సీ క్రియేట్ చేసుకోవచ్చు, మంచిగా రన్ చేయొచ్చు కూడా. దీనికి కావాల్సిన సహాయం సహకారాలు ఏమైనా కావాలనుకుంటే మన రోబో బయర్ నుండి రన్ అవుతుంది. మీ ఏరియాలో మీరు ప్లాన్ చేసి కూడా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే
చదువుకునే వాళ్ళకి లేదా బీటెక్, ఎంటెక్ అయిపోయి ఇంకా ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం లేదా ఇంకేదేనికైనా ఒక సో అనే వాళ్ళకి ఇది ఒక అదృష్టం. ఎందుకంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే దానికి చాలా రీసెర్చ్ చేయాలి. చాలా రాయాలి, చేయాలి, అన్నీ చేయాలన్నమాట. కానీ ఈ రోజుల్లో ఈ కంటెంట్ ఇదే క్రియేట్ చేస్తుంది. వాయిస్ ఓవర్ అండ్ ఇమేజెస్ అన్నీ కూడా మనం ఒక టెక్స్ట్ ఇస్తే చాలు. మన క్లయింట్‌కి కావాల్సిందన్నీ ఆటోమేటిక్‌గా ఇది క్రియేట్ చేస్తది. లాస్ట్‌లో ఎడిటింగ్ కూడా ఉంది. చాలా సింపుల్‌గా ఏ ఏజెంట్‌తో ఎడిట్ చేయొచ్చు. మీరు మాన్యువల్‌గా ఎడిట్ చేయొచ్చు. అది కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. మీకు చూపిస్తాను ఈరోజు. సో, ఈ విధంగా మీరు డైలీ 1-3 లీస్ట్‌లో లీస్ట్ లేదా 10 వరకు కూడా లోకల్ రియల్ ఎస్టేట్ ఓనర్స్, డాక్టర్స్ అండ్ స్కూల్స్ ఇలా టార్గెట్ బిజినెస్ ఎవరికైతే ప్రమోషన్ కావాలి లేదా సోషల్ మీడియా మెయింటెనెన్స్ కావాలన్న వాళ్ళకి మీరు చార్జ్ చేయొచ్చు. సార్ మీ సోషల్ మీడియా నేను మెయింటైన్ చేస్తాను. మీ యూట్యూబ్లో కానీ ఇంకెక్కడ కానీ నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి నెలకి 5,000, 10,000 ఈజీగా చార్జ్ చేయొచ్చు. అలా మీరు ఒక ఐదుగురు లేదా పదిగురిని అసైన్ చేసుకున్న ఒక నెలంతా కష్టపడి ఫ్రీ ట్రయల్ కొంత ఇచ్చి అసైన్ చేసుకున్న మీకు మంచిగా డీసెంట్ ఇన్కమ్ 50,000 పైనే సంపాదించవచ్చు. ఒక వ్యక్తికి మీరు 1 వీక్‌లో 1 ఆర్ 2 వీడియోస్ ఇస్తామనుకున్నా సరే మహా అయితే 8 వీడియోలు. ఒక రోజులో దీంతో 30-50 వీడియోలు తయారు చేసుకోవచ్చు. అంటే మీ వర్క్ ఒక వారంలో రెడీ చేసుకొని షెడ్యూల్ పోస్టింగ్ పెట్టేశారనుకోండి మీ క్లయింట్స్ అకౌంట్‌లో మీకు వర్కే ఉండదు. అంటే మీరు పెద్దగా హైరానా పడకుండా ఆలోచించకుండా కూడా ఇక్కడ టోటల్ వర్క్ అయితుంది. సో, దీని ద్వారా మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ స్పేస్, మీ ఓన్ టైంలో మీకు నచ్చినట్టు వర్క్ చేసుకుంటూ డబ్బులు సంపాదించొచ్చు. దీనికి రోబో బయా సపోర్ట్ కూడా ఉంటుంది. ఈవెన్ మీరు ఇక్కడ ఛానల్ పార్ట్నర్‌గా మాకు చేరినప్పుడు మాకొచ్చే ఆ టైప్ ఆఫ్ క్లయింట్స్ ఎవరైనా ఉంటే మీ ఏరియాలో మీకే అప్పజెప్పేస్తాం. సో, దానిలో 50-50 ఉంటుంది షేరింగ్ ప్రాఫిట్‌లో. ఓకేనా? దీని అంతటిని డీటెయిల్స్ కావాలి అనుకుంటే 6302519699 నంబర్‌కి కాల్ చేయండి. సో, ఎవ్రీ డీటెయిల్స్ మీకు చెప్తారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో జెన్యూన్‌గా వర్క్ చేసి ఇంటి దగ్గరే కష్టపడదాం, మంచిగా లోకల్ బిజినెస్ ఓనర్స్‌కి హెల్ప్ చేస్తూ ఎర్న్ చేద్దాం అనుకునేందుకు వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ మీద ఒక 8 వీడియోలు చేశారు. సేమ్ ఇంకో రియల్ ఎస్టేట్ ఆయన కూడా మాక్సిమం అవే యూజ్ అవుతాయి. వాటినే కొంచెం అటు ఇటుగా మోడిఫై చేసి వాళ్ళ నంబర్‌లు మార్చి, వాళ్ళ లొకేషన్ మార్చి, వాళ్ళ ఇమేజ్‌లు మారిస్తే వెల్ అండ్ గుడ్. అదే లేఅవుట్‌లో అదే వర్కౌట్ అయిద్ది. సో, వర్క్ ఓ 100 వీడియోలు, 200 వీడియోలు అయిన తర్వాత వర్క్ చాలా తక్కువ ఉంటుంది. చాలా ఈజీ టు మీరు ఒక వీడియో నుండి ఇంకో వీడియోకి జంప్ అవ్వడం అండ్ వాళ్ళకి ఇవ్వడం అనేది సింపుల్ అవుతుంది. అలా మీరు ఒక 3 నెలలు కష్టపడితే తర్వాత నుండి మంచిగా ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ అవుతుంది. ఓ 10 మంది క్యాండిడేట్ ఒక నెలకి 5,000 పే చేశారంటే నెలకి 50,000 వస్తుంది. ఇలా మీరు ముందుకెళ్ళొచ్చు. దీనికి కావాల్సిన ఎవ్రీథింగ్ నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీ దగ్గర ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ అండ్ మీరు ఏజెన్సీ తీసుకోవడానికి ఓకే అంటే మాకు కాల్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ మీకు చూస్తాను. ఇప్పుడు చూడండి ఆల్రెడీ స్క్రిప్ట్ రన్ అయిపోయింది. ఇప్పుడు విజువల్ జనరేషన్ అన్నది రెడీ అవుతుంది. సో, క్రియేటింగ్ సీన్స్ అండ్ అసెట్స్. దీనిలో ఏం జరుగుతుందంటే సీన్స్‌ని క్రియేట్ చేస్తది అది ఆటోమేటిక్‌గా. అండ్ అసెట్స్ కూడా ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతాయి. అంటే మనం ఇచ్చిన టాపిక్ అనుగుణంగా ఏమిచ్చాం? ఇంట్లో ఉండే వీడియో ఏజెన్సీ రన్ చేస్తూ ఎలా ఎర్న్ చేయాలి? దానికి సంబంధించి కొన్ని ఇమేజ్‌లు, కొన్ని వీడియోలు, కొన్ని వాయిస్ ఓవర్ అన్నది రెడీ అవుతుంది. ప్రెజెంట్ ఇప్పుడు విజువల్ జనరేషన్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే ఆడియో సింథసిస్, క్రియేటింగ్ వాయిస్ ఓవర్ అండ్ మ్యూజిక్. ఈ 2 ఇది అయిన తర్వాత వాయిస్ ఓవర్ అండ్ మ్యూజిక్స్ అన్నది రెడీ అవుతుంది. దీనిలో ఏదైనా నచ్చకపోతే మీరు వెంటనే మార్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎడిటబుల్ అనమాట. అండ్ ఫైనల్‌గా వీటన్నిటిని టుగెదర్ పుట్టింగ్ చేస్తుంది. ఫైనలైజింగ్, రెండరింగ్ ఫైనల్ అవుట్‌పుట్. ఇదంతా అయిన తర్వాత తను ఫైనల్ అవుట్‌పుట్ ఇస్తది. అంటే ఈ వర్క్ అంతా మీకు ఏఐనే చేసి పెడుతుంది. మీ ఓన్‌వి ఏవైనా లోగోస్, ఇమేజెస్, వీడియోస్ ఉన్న అప్లోడ్ చేయొచ్చు. స్టాక్‌లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. చేంజ్ ఎలా చేయాలన్నది చెప్తాను. సో, ఈ ప్రెజెంట్ మీకు చేసింది టెక్స్ట్ టు వీడియో. నెక్స్ట్ టుమారో మనం ఏం చెప్పుకుందాం అంటే యూఆర్ఎల్ టు వీడియో. నెక్స్ట్ పీడిఎఫ్ టు వీడియో. ఆ తర్వాత స్క్రిప్ట్ టు వీడియో. సో, ఇదంతా అయిన తర్వాత స్క్రాచ్ నుండి ఎలా చేయాలన్నది చెప్తా. సో, టెంప్లేట్ నుండి ఎలా చేయాలనేది చెప్తా. మీరు రెగ్యులర్‌గా ఈ మీటింగ్ విన్నా లేదనుకుంటే మీరు యూట్యూబ్‌లో ఈ వీడియో చూసినా మీకు అర్థమవుతుంది.
దీని మీద ఇంకాస్త గైడెన్స్ కావాలి, పర్సనల్ వన్ టు వన్ గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా మన సపోర్ట్ నెంబర్ కాల్ చేయండి. మీకు వన్ టు వన్ పర్సనల్ గైడెన్స్ ఇస్తాము. అండ్ మీరు ఇంట్లో ఉంటూనే మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకునేలాగా మీకు సహకరిస్తాం. ఓకే. సో ఇక్కడ ఏ టూల్స్ వాడాలి, ఎలా వాడాలి, తన సజెషన్ కూడా ఇస్తుంది. 1 మినిట్ వీడియో చెప్పాం కదా, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా కూడా ఉంటుంది. చూసారా విజువల్స్ ఎలా రెడీ అవుతున్నాయా? సో అంటే ఈ రోజుల్లో జాబ్ పోతుంది, జాబ్లు ఉండట్లేదు, ఇలా చాలా చాలా ఉన్నాయండి భయాలన్నీ కూడా. ఏం యూజ్ చేసుకోవడం నేర్చుకోండి. ఏం జాబ్స్కి కొద ఉండదు. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పుడైనా ఏదైనా వచ్చింది అంటే అది సిస్టమ్స్ అంటే ఇంతకుముందు మనకి కొన్ని సంవత్సరాల క్రితం కంప్యూటర్ అంటే ఏం తెలియదు. సో అప్పుడు పని చేయాలంటే చాలా టైంలు పట్టాయి, చాలా రోజులు పట్టాయి, దానికి ఒక కొలమానం ఉండేది కాదు. చేస్తున్నారులే అని ఊరుకునేవారు. వన్స్ కంప్యూటర్స్ ఎంటర్ అయిన తర్వాత, అది మైక్రో కంప్యూటర్స్ ఎంటర్ అయిన తర్వాత చాలా ఈజియెస్ట్ టు డూ, అంటే చాలా ఈజీగా వర్క్ అనేది అయిపోయేది. అని అలాగే ఒకసారి చేసిన వర్క్ని ఎన్నోసార్లు వాడుకోవడం, ఒక పీడిఎఫ్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, మరి చాలా సింపుల్ అయిపోయేది. సో దాన్ని నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఆ కాలానికి తర్వాత కాలం వరకు కూడా 30 సంవత్సరాల వరకు కూడా అద్భుతమైన ఎటువంటి టెన్షన్ లేని జీవితాన్ని గడిపారు. ఎందుకంటే మనీ ప్రాబ్లం లేదు, హ్యాపీగా వర్క్ చేసుకున్నారు. అంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మనం మారుతూ ఉండాలి. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్స్ రాకముందు కూడా కమ్యూనికేషన్ అనేది చాలా, అంటే ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి వార్త చేరవేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇక్కడ బయలుదేరి అప్పుడు వాహనాలు కూడా ఎక్కువ ఉండేవి కాదు, ట్రాన్స్పోర్ట్ కానీ చాలా ఎక్కువ కమ్యూనికేషన్ చాలా లేట్ అయ్యేది. ఒక మంచి కానీ ఒక చెడు కానీ అవతల వాళ్ళకి చేరవేయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఆలోపు జరగాల్సిన ఆనందం జరిగిపోయేది. సో ఈ కమ్యూనికేషన్ కోసం మొబైల్, దాన్ని యూజ్ చేసుకున్న తర్వాత కంప్యూటర్ అండ్ మొబైల్ రెండు కలిపి ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటూ కమ్యూనికేషన్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా స్పీడ్గా జరిగేలా చేశాయి. సో దీన్ని అవగాహన చేసుకొని వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వండర్ఫుల్గా ఎదిగారు. సో ఇప్పుడు చూడండి, స్క్రిప్టింగ్ అయిపోయింది, విజువల్ జనరేషన్ అయిపోయింది, ఆడియో సింథసిస్ అవుతుంది, ఇప్పుడు ఆడియో రెడీ అవుతుంది అనమాట. ఇవన్నీ మనం చేయక్కర్లే. ఇదంతా ఇలాంటి వీడియోస్ తయారు చేయాలనుకుంటే ఫస్ట్ ఆలోచించాలి, రీసెర్చ్ చేయాలి, మంచి కంటెంట్ రాయాలి. వీటికే ఒక 3-4 డేస్ టైం సరిపోద్ది కంటిన్యూ వర్క్ చేస్తే. తర్వాత వీటన్నిటిని అసెంబ్ల్ చేయడం, ఇవన్నిటిని ఒక దగ్గర ప్యాక్ చేయడం, ఫైనలైజ్ చేయడం ఇంకో ఎత్తు. ఇప్పుడు చూడండి అన్ని మిగతావన్నీ అయిపోయాయి. ఎందుకంటే ఫస్ట్ 2 3 కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటే తర్వాత చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఫైనలైజింగ్ అవుతుంది చూడండి. క్లియర్. ఇప్పుడు ఏమవుతుంది, క్యాన్వాస్ దగ్గరికి వచ్చేసాం మనం. అంటే మన వీడియో ఏఐ జనరేట్ చేసింది, మనం ఏం చెప్తే అది. ఇక్కడ చూడండి క్యాన్వాస్లో రెండర్, సేవ్ అని పైన ఉన్నాయి. ఏజెంట్, ఎడిటర్, అంటే ఇక్కడ మీరు ఏజెంట్ ఎడిటర్ ఉంది. ఓకే. దీనిలో ఒకసారి ప్లే చేసి చూస్తాను చూడండి. Portable video creation agency from home in India. Here's how. Start with a laptop phone camera, good lighting, editing software, and fast internet. Pick a niche like social ads, product videos, YouTube intros, or local business promos. Define offers, 30-second ads, 60-second social edit, and monthly reel subscription. Sample pricing basic 3,000 rupees, standard 7,000, premium 15,000 plus fast delivery fee. Build 3 samples and a simple pricing PDF to send to prospects. Essential tools: CapCut, Premiere Rush, or DaVinci Resolve, and Canva for graphics. Daily workflow: morning messages, script and storyboard shoot, edit, deliver by evening. Outreach strategy: DM local shops, send LinkedIn notes, and forward WhatsApp samples to leads. Offer 1 free revision, clear terms, and quick turnaround when first clients. Scale with templates, part-time editors, and retainer packages for recurring income. Ready to start? Download the free starter checklist now and book your first client today. సో ఇప్పుడు చూసారు కదా ఒక వీడియో. మీకు వాయిస్ వినిపించిందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మంచి వాయిస్ అవుతూ ఫిమేల్తో వచ్చింది. ఇక్కడ నేను కొన్ని చేంజ్ చేయాలనుకున్నాను.
ఫర్ సపోజ్ ఇది నేను చేంజ్ చేయాలనుకున్నాను. ఏమని నేను చేంజ్ చేయాలనుకున్నాను అంటే ఏదో స్టాక్ వీడియోలో ఎడిషనల్ అక్కడ ఉన్న ఏం కంటెంట్ స్క్రిప్ట్ చూడండి ఒకసారి. స్క్రిప్ట్ ఎలా అంటే స్క్రిప్ట్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ సేన్ టూ, సేన్ వన్. ఈ స్క్రిప్ట్ మీరు కావాలి చేంజ్ స్క్రిప్ట్ అంటే మీరు ఏమి ఇస్తే అక్కడ మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్ చూపిస్తుంది, ఏమి ఇస్తే అది చూపిస్తుంది అనమాట. నాకు ఇక్కడ ఇది ఇమేజ్ మారాలి. మీడియాకి రండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీడియాకి రండి, స్టాక్ ఇమేజ్లోకి రండి అండ్ ఫోటోగ్రఫీ అని ఏదో కొట్టండి, వీడియో క్రియేషన్. ఇక్కడ చూడండి రెండు ఉంటాయి, ఇమేజ్ కావాలా వీడియో కావాలా. వీడియోలో కావాలంటే వీడియో క్రియేషన్ అని చెప్పేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా చూడండి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. కొన్ని కొన్ని వీడియో క్రియేషన్కి సంబంధించి కొన్ని విజువల్స్ వస్తుంది. ఓకే అనుకుంటే ఇలాంటిది ఏదైనా అక్కడ క్లిక్ చేస్తే ఈ ప్లేస్లో ఆ వీడియో వచ్చేస్తుంది. దట్స్ అంతే. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఓకేనండి. తర్వాత అలానే ఇది రన్ అవుతున్నప్పుడు చూడండి, Social ads. ఇక్కడ మీకు సబ్ టైటిల్స్ నచ్చలేదు అంటే లాట్ ఆఫ్ సబ్ టైటిల్స్ మీరు సింపుల్గా దాని మీద టచ్ చేయడం వల్ల తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మారిపోయింది. YouTube intros or లేదా ఇది local business promos. వెంటనే Define all. ఆ కలర్స్ అన్ని మార్చాలంటే ఇగోండి ఇక్కడ మళ్ళీ పక్కన బేసిక్ మీరు ఏ కలర్ కావాలి. రెడ్ కలర్ నాకు నచ్చలేదు, గ్రీన్ కలర్ నచ్చింది. ఓకే, వెల్ అండ్ గుడ్. అలా మీ ఇష్టం, మీరు ఏ కలర్ కావాల్సి ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇంకా ప్రతిదీ స్ట్రోక్ ఎంత ఏంటి ప్రతిదీ ఎలా చేయాలి ఎవ్రీథింగ్ కూడా చూసుకోవచ్చు. అలా టైటిల్స్ ఇక్కడ టైటిల్స్, యాడ్ టైటిల్, మీరు ఏమైనా టైటిల్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ సపోజ్ స్టార్ట్ యువర్ ఓన్ వీడియో ఏజెన్సీ ఎట్ హోమ్ విత్ ఏఐ ఇలా చెప్పొచ్చు. సో ఇది ఎలా కనిపించాలి అన్నది ఇలా కావాల్స్తే ఇలా కనిపిస్తుంది. స్టార్టింగ్లో మీరు చూస్తే అవన్నీ ఎక్కడ మేము పెడతాం ఏంటి అన్నది. Full video creation aid. సో ఇలా మనం ఒక టోటల్ అన్ని సేల్స్కి అప్లై చేయాలి, ఒక సీన్కి అప్లై చేయాలి. నేను మీకు మొత్తం అన్ని మీకు స్టెప్ బై In స్టెప్ India, చెప్తాను. here's how. సో నెక్స్ట్ ఇక్కడ మీకు మీడియా అండ్ ఇది జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఏ టైప్లో అవ్వాలి ఇలా కూడా మీరు పెట్టేసుకోవచ్చు. అది అన్నిటికీ అప్లై చేయాలా, ఒక దీనికి అప్లై చేయాలి, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్కటి అప్లై చేయాలి. అలా మీ ఇష్టం మీరు చేసుకోవచ్చు. స్క్రిప్ట్ మీకు చెప్పాను కదా ఎడిట్ చేసుకోవచ్చు, అండ్ సబ్ టైటిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు, టైటిల్ ఎడిట్ చేసుకోవచ్చు, అండ్ ఓవర్లే న్యూ అరైవలా హార్డ్ డీలా ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు పెట్టచ్చు. సో స్టార్టింగ్లో కనిపిస్తాయి అవి ఇలా హార్డ్ డీల్ న్యూ అరైవల్ ఇలా ఏదన్నా. సో ఇలా మీరు ఏమైనా ఇక్కడ చేయొచ్చు అనమాట. ఓకే, ఎలా కావాలి ఎఫెక్ట్, ఇలా కావాలి, ఓకే డన్. లేదు ఇలా కావాలి, ఓకే డన్. సో మీరు ఏదైనా తీయచ్చు చేయొచ్చు, వర్క్ అన్నది సింపుల్గా సేవ్ అని కొట్టచ్చు. నెక్స్ట్ ఓవర్లేస్ మ్యూజిక్, దీనిలో మ్యూజిక్ నాకు నచ్చలేదు. ఎనీ మ్యూజిక్ మీరు ఓన్గా తెచ్చుకున్న అప్లోడ్ చేసిన మ్యూజిక్ అవ్వచ్చు, ఏదైనా మీరు మార్చుకోవచ్చు, చేంజ్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే అది చేంజ్ అయిపోతుంది అంతే. అండ్ ఇక్కడ కూడా మీరు వాయిస్ 11 ల్యాబ్స్ నుండి ఎక్కడైనా మీరు ఇంటిగ్రేట్ చేసుకుంటూ దాన్ని మీరు ఆ వాయిస్ ఓవర్ని టోటల్ మార్చుకోవచ్చు. ఇది ఒక వాయిస్ ఓవర్, నెక్స్ట్ స్క్రిప్ట్ వాయిస్ ఓవర్. అలానే ఇక్కడ చూడండి మీరు ఆ ఓరియంటేషన్ కూడా చేంజ్ చేయొచ్చు. ఎలా ఉండాలి 1:1 లేకపోతే ఇన్స్టాగ్రామ్ సంబంధించా దేనికి సంబంధించి అన్నది కూడా ఇక్కడ చూడొచ్చు. ఓకే, బాగా ఓకే అయిపోయింది. మీరు ఎడిట్ చేసుకోవాలంటే అలాగా, ఏజెంట్ ఎడిట్ చేయాలంటే ఇక్కడ చెప్పొచ్చు. కానీ దీనికి కొంచెం లాంగ్ అవుతుంది, మీకు సరిగా ఇది అవ్వదు. దానివల్ల ఎడిటర్లోకి వెళ్ళిపోవడం బెటర్, చాలా సింపుల్గా అయిపోద్ది. సేవ్ అని కొట్టాను, రెండర్ అని కొట్టాను. సో ఇప్పుడు ఆ వీడియో రెండర్ అయిపోతుంది. ఇదిగోండి చూడండి, రన్య పోర్ట్ఫోలియో వీడియో. ఇప్పటి వరకు ఏదైనా తయారు చేసిన వీడియోలు అన్నీ కూడా ఆటోమేటిక్గా అలా తయారు చేసినవే మేము. చూడండి, దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం అంతే. This is Need Fast, affordable ways to go digital. Meet RoboBuyer,
AI tools to build, automate, and scale digital businesses. Not just software, Done. a complete business ecosystem for entrepreneurs and agents. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ అయినా చేయొచ్చు. డైరెక్ట్గా ఇక్కడ నుండి కనెక్ట్ చేసుకొని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు అదే వీడియోస్ని. మీ దీనిలోనైనా, మీ క్లయింట్ దీనిలోనైనా. సో ఇది నేను చెప్పేది. నెక్స్ట్ మనం కావాలనుకుంటే పీడిఎఫ్ యూఆర్ఎల్ రేపు చెప్పుకుందాం. సో మీకు అవగాహన అయింది అనుకున్నాను. కిందన ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేసేసి చూసుకోండి. నెక్స్ట్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయండి, నేను చెప్తాను. రేపటికి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉందా, ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా, ఏదైనా సరే మీరు మెసేజ్ చేస్తే మీకు పర్సనల్ అండ్ ఇన్ 1-to-1 మీటింగ్ పెడుతూ దీని ట్రైనింగ్ సెషన్ కూడా ఇస్తాం. ఎలా వర్క్ చేయాలి, ఎలా మీరు ఎడిట్ చేయాలన్నది. ఇది రోబోబయ ఓన్ ప్లాట్ఫామ్ అండి. వితౌట్ ఎనీ క్రెడిట్స్ యూ కెన్ బిల్డ్ అన్లిమిటెడ్ వీడియోస్ టు యువర్ సోషల్ మీడియా. దాన్ని మీరు మీది డెవలప్ చేసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్ లేదా వేరే వాళ్ళనైనా సరే ఏజెన్సీ నడుపుతూ అమౌంట్ సంపాదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రేపు జూమ్ మీటింగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.